వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ట్రంప్ పుతిన్ చర్చలను స్వాగతించిన భారత్. సమావేశానికి ముందు ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన పుతిన్. వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ. ప్రయాణికులకు సులభమైన, సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణం అందించే లక్ష్యం. పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుట్టించిన ఆపరేషన్ సింధూర్. బయటపడ్డ కీలక విషయాలు. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబట్టినట్లు వెల్లడి. ఆపరేషన్ సింధూర్ను చదరంగం ఆటగా అభివర్ణించిన ఆర్మీ చీఫ్. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని వెల్లడి. సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులో పెట్టుబడులకు ఎన్టీపీసీ సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డికి తెలిపిన సీఎండీ గురుదీప్ సింగ్. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 633 మందికి పట్టాల పంపిణీ. వర్చువల్ గా పాల్గొన్న సీఎం చంద్రబాబు. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. కండువా కప్పి ఆహ్వానించిన బీజేపీ రాష్ట్ర చీఫ్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల బూతులను మారుస్తారా? ఆగ్రహం వ్యక్తం చేసిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ముంబై విమానాశ్రయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఆసక్తికర అనుభవం. మాస్క్ కళ్లజోడుతో ఉండడంతో గుర్తుపట్టలేకపోయిన భద్రతా సిబ్బంది. కోహ్లీ, రోహిత్ కు బీసీసీఐ బిగ్ షాక్. జట్టులో కొనసాగాలంటే విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని షరతు. ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఆగస్టు 15న అలస్కాలో ఈ భేటీ జరగనున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. గత కొంతకాలంగా ఉద్రిక్తంగా ఉన్న ఉక్రెయిన్ యుద్ధానికి ఈ సమావేశం ఒక ముగింపు పలుకుతుందని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయి. గత 3 రోజులుగా చోటు చేసుకున్న వేగవంతమైన పరిణామాల అనంతరం ఈ భేటీ ఖరారైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమావేశం ఆగస్టు 15 శుక్రవారం అలస్కాలో జరుగుతుంది అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో వెల్లడించారు. ఈ సమావేశం భారత్ కు కూడా ఎంతో కీలక కానుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు వాషింగ్టన్ భారత్ పై విధించిన 25% అదనపు సుంకాల భవిష్యత్తు ఈ భేటీలో తేలే అవకాశం ఉంది. ఈ పరిణామాన్ని భారత్ మనస్ఫూర్తిగా స్వాగతించింది. అమెరికా, రష్యా మధ్య కుదిరిన ఈ అవగాహనను అభినందిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో 3 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లలో బెంగళూరు నుంచి మేలగావి, అమృత్సర్ నుంచి శ్రీమత వైష్ణోదేవి, కత్రా, నాగపూర్ నుంచి పూణే ఉన్నాయి. ఈ రైళ్లు ప్రయాణికులకు సులభమైన, సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణం అందించే లక్ష్యంతో ప్రారంభించబడ్డాయి. ప్రధాని మోదీ మరో ముఖ్యమైన ప్రాజెక్టును ప్రారంభించారు. బెంగళూరులోని ఎల్లో లైన్ మెట్రో సేవను ప్రారంభించారు. ఈ లైన్ మొత్తం 19.15 కిలోమీటర్ల పొడవు, 16 స్టేషన్లతో ఉంటుంది. ఈ కొత్త లైన్ ఆర్వీ రోడ్ నుంచి బొమ్మసంద్ర వరకు ప్రయాణాన్ని సౌకర్యవంతం చేస్తుంది. ఈ కొత్త మెట్రో రైలు ప్రారంభంతో బెంగళూరులోని హోసూర్ రోడ్, సిల్క్ బోర్డ్ వంటి రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ మార్గం ప్రజల కోసం సమయాన్ని పొడిగించి రద్దీని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది. दिल को छू जाती है। सबसे पहले मैं बेंगलुरु शहर की
अधिष्ठात्री देवी अन्नम्मा ताई के चरणों में प्रणाम करता हूं। सदियों पहले नाड़ प्रभु केम्पेगौड़ा जी ने बंगलुरु शहर की नींव रखी थी। उन्होंने एक ऐसे शहर की संकल्पना की थी जो अपनी परंपराओं से भी जुड़ा हो और साथ ही प्रगति की नई ऊंचाइयों को भी छुए। बेंगलुरु ने अपनी उस स्पिरिट को हमेशा जिया, हमेशा उसे सहज कर रखा और आज बेंगलुरु उस सपने को साकार कर रहा है। साथियों, बेंगलुरु को हम एक ऐसे शहर के रूप में उभरता देख रहे हैं जो न्यू इंडिया के राइज का सिंबल बन चुका है। एक ऐसा शहर जिसकी आत्मा में तत्वज्ञान है और जिसके एक्शन में टेक ज्ञान है। एक ऐसा शहर जिसने ग्लोबल आईटी मैप पर भारत का परचम लहराया है। बेंगलुरु की इस सक्सेस स्टोरी के पीछे अगर कोई है तो वो यहां के लोगों की, आप सबकी मेहनत और आप सबकी टैलेंट है। సరిహద్దు ఆవల నుంచి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్కు భారత్ గట్టి గుణపాఠం చెప్పినట్టు భారత వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్కు చెందిన 6 విమానాలను కూల్చివేసినట్లు ఆయన ధృవీకరించారు. ఇందులో 5 ఫైటర్ జెట్లతో పాటు అత్యంత కీలకమైన నిఘా విమానం కూడా ఉందని తెలిపారు. బెంగళూరులో జరిగిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్ఎం కాత్రే స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది ఏప్రిల్లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతిస్పందనగా మే 7న ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించినట్టు ఆయన వివరించారు. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నామని, 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామని రక్షణ వర్గాలు వెల్లడించాయి. That is Shahbaz, their Jacobabad airfield, one of them again, major airfield that was attacked. And here there's an F-16 hangar, which you can see here. And here this is the photograph again from open source, from one of their earlier picture of the same hangar. And here that hangar, which is one half of the hangar is gone. And I'm sure there were some aircraft inside which have got damaged there. So if I can just sum it up, what we were able to get there at least 2 command and control centers in like Murid and Chaklala that I have shown you one of the pictures. At least 6 radars, some of them big, some of them small. 2 SAGW system that is in Lahore and Okara. Then of course runway at Sargoda and Rahimia Khan. 3 hangars that we attacked. One was of course Sukur, the UAV hangar, the Bholari hangar of AEWNC, and Jacobabad, the F-16 hangar. And we have indication of at least 1 AEWNC in that AEWC hangar and a few F-16s which were under maintenance there. Apart from these, the SAGW systems, mostly from, I'm talking about fighter aircraft are from S-400. We have at least 5 fighters confirmed kills and 1 large aircraft, which could be either an Elint aircraft or an AEWNC aircraft, which was taken out at a distance of about 300 kilometers. This is the actually largest ever recorded surface-to-air kill that we can talk about. And ఆపరేషన్ సింధూర్ గురించి ఆర్మీ చీఫ్ జనరల్
ఉపేంద్ర ద్వివేది మొదటిసారి బహిరంగంగా మాట్లాడారు. ఐఐటి మద్రాసులో అగ్నిశోధ అనే రీసెర్చ్ సెల్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఆపరేషన్ ఒక చెస్ ఆటలా కొనసాగిందని, శత్రువు ఏ అడుగు వేస్తాడో తెలియని ఒక గ్రే జోన్ లో జరిగిందన్నారు. ఈ ఆపరేషన్ జనరల్ ద్వివేది చెస్ ఆటతో పోల్చారు. ఎందుకంటే ఇక్కడ శత్రువు ఏం చేస్తాడో మనం ఏం చేయబోతున్నామో ఎవరికి స్పష్టంగా తెలియదని, ఇది పూర్తి స్థాయి యుద్ధం కాదు, కానీ అంతకంటే కొంచెం తక్కువ స్థాయిలో జరిగిన ఒక గ్రే జోన్ ఆపరేషన్ అని వెల్లడించారు. ఈ ఆపరేషన్ ప్లానింగ్ ఏప్రిల్ 23న ప్రారంభమైంది. ఆ రోజు 3 సైనిక దళాల చీఫ్లు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక నిర్ణయానికి వచ్చారని, ఇక చాలు ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి, సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ మరింత విస్తృతంగా కొనసాగింది. మన శత్రు భూభాగంలోకి వెళ్లి నర్సరీ మాస్టర్స్ అనే కోడ్ నేమ్లతో కీలక లక్ష్యాలను ధ్వంసం And since Op Sindoor, you may be actually saturated by seeing the TV and the parliamentary debates. So I will not spend much time on that. I will say how the technology came into play. But certain things important. 22nd April, you're aware what happened in Pahalgam, and it actually shocked the nation. 23rd is the time when next day itself, we all sat down. And this is the first time which RM has also said, I think enough is enough. And all the 3 chiefs were very clear, something has to be done. And the free hand was given, of course, that you decide what is to be done. And that is the kind of a confidence with the political directions and political clarity for the first time we saw. And that's what made a difference, because we want to do a lot, but that kind of hand-holding and kind of free, no terms of restrictions, if I can say that. And that is what kind of raises up your morale. And that is how it helped our army commanders or commander-in-chiefs on ground to kind of act as per their wisdom. Of course, then 25th, we visited the Northern Command, as you're aware, that is the place where we thought, planned, conceptualized, and executed the 7 targets out of the 9 which were destroyed, and where a lot of terrorists were killed. 29th April, of course, was the time when we met the Prime Minister for the first time, and thereafter, next day, of course, why I'm telling you this, because it's important that how a small name, Op Sindoor, connects the whole nation. And I was telling director also that when he briefed me on this, he said, okay, we'll have this name Op Sindhu. And I thought it is Op Sindhu. Sindhu is basically Indus River. So I said, excellent, sir. Indus Water Treaty has just been frozen by you. He said, no, it is Op Sindoor. And just see, this one name has connected the whole nation together. And today people are saying Sindhu to Sindhu. Everything we have taken care of. But that is something which galvanized the whole nation as such. And the soldiers per se, because when I went on ground and I told them that, look, any sister, mother, daughter, whenever she applies the vermilion or the sindoor, she will always remember the soldier. And I think that was the connect. తెలంగాణలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నామని ఎన్టీపీసీ తెలిపింది. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులో సుమారు 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎంకు గురుదీప్ సింగ్ వివరించారు. ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి రాష్ట్రంలో 6,700 మెగావాట్ల సామర్థ్యానికి అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిన ఎన్టీపీసీకి అన్ని విధాలా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. 2029 నాటికి ప్రతి ఒక్కరికి సొంతింటి కలను నిజం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామనే హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పేదలు 2-3 దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ఈ విషయం ఇప్పటికే ఎమ్మెల్యేలకు చెప్పామని, పలుచోట్ల వారు చొరవ తీసుకుని అర్హులకు పట్టాలు ఇప్పించడం అభినందనీయమని అన్నారు. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 633 మందికి పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వర్చువల్ గా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి నారాయణ వినపం మేరకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆడబిడ్డలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ రోజు భగత్ సింగ్ కాలనీలో పట్టాలు అందుకున్న 633 మందికి శుభాకాంక్షలు. ఎక్కడ ఏ అవకాశం ఉన్నా పేదలకు సాయం చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది. నెల్లూరులో చొరవ తీసుకుని అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించి మహిళలకు పట్టాలిచ్చిన నారాయణకు అభినందనలు అని అన్నారు. ఈరోజు నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 633 మందికి పట్టాలు ఇచ్చే సందర్భంలో సమావేశమైనటువంటి సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. కొన్ని 633 మంది మహిళలకు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా నేను ఇది అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి మీకు అందరికీ పట్టాలు ఇచ్చాను. దీనికి చాలా ఆనందంగా ఉంది. ఒక పవిత్రమైన రోజున మీకు ఈ పట్టాలు ఇవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానని ఆ కొండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఆదివారం నాడు హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బాలరాజుకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గువ్వలతో పాటు ఆయన అనుచరులు, నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కూడా బీజేపీ సభ్యత్వం స్వీకరించారు. కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ గువ్వల బాలరాజు ఏ పార్టీలో చేరతారనే దానిపై తీవ్రమైన చర్చ నడిచింది. గతంలో తనపై దాడి జరిగినప్పుడు పార్టీ నాయకత్వం అండగా నిలవలేదని, తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన బీఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడగా తాజాగా బీజేపీలో చేరడంతో ఊహాగానాలకు తెరపడింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, దేశవ్యాప్తంగా బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి గువ్వల బాలరాజు పార్టీలో చేరారని నిర్ణయించుకున్నారని తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఆయన సేవలను పూర్తిగా వినియోగించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో పాటు ఇతర సీనియర్ నాయకులు పాల్గొని గువ్వల బాలరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. మీకు ఎన్ని వచ్చినాయి? మొదటిసారి ఫోన్ చేస్తే పోటీ చేసే దాకరన్నా 15,000. ఆయన ఒక రకంగా చెప్తే బ్యూరోక్రాట్ పదవిలో ఉన్నారు, చైర్మన్గా ఒక డిపార్ట్మెంట్లో పనిచేసిండ్రు. ఈ జాతీయవాదం నచ్చి అక్కడ కోన్ పూస్తా కొల్లాపూర్ అన్నప్పుడు కొల్లాపూర్ దేశ రక్షణ కావాలని కోరుకుంటుంది. కాబట్టి నేను అక్కడ వెళ్ళి పోటీ చేస్తా అంటే వారికి మొదటిసారి 15,000, రెండవసారి కూడా అద్భుతమైనటువంటి 30,000. రాబోయేది ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు రాబోతా ఉన్నాయి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార తెలుగుదేశం అన్ని అడ్డుదోవలు తొక్కుతోందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోలింగ్ కేంద్రాలు మార్చడం ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల్లో పోలీసులు, తెలుగుదేశం నాయకులు కలిసిపోయి పనిచేస్తున్నారని, వారి ప్రోత్సాహంతోనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి జరిగిందని ధ్వజమెత్తారు. ఈ దాడిలో బాధితులపైన పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఒక వర్గం కూడా సంతృప్తికరంగా లేదు అనే విషయాన్ని మనం చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ వచ్చి రాష్ట్రంలో కడప జిల్లాలో 2 జడ్పీటీసీలకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇట్స్ ఓకే. ఒకటి పులివెందుల, ఇంకోటి వచ్చి అన్నమయ్య జిల్లాలో. కోర్టు నుంచి మళ్ళీ ఆర్డర్ తీసుకొచ్చుకున్నాం, ఎన్నికలు జరుగుతున్నాయి. ఓకే. దాని గురించి ఏకంగా చట్టాన్ని చేతిలో తీసుకుని ఇష్టారాజ్యంగా ఒక బలహీన వర్గమైన ఒక ఎమ్మెల్సీ, మా ఎమ్మెల్సీ యాదవ్ని అతని మీద దౌర్జన్యం చేసి, అతని మీద దాడి చేసి, కాకుండా పైపెచ్చు ఆ రోజు సాయంత్రం అవతల పక్క నుంచి పోలీసు, తెలుగుదేశం వాళ్ళిద్దరూ కూడా పార్టీ కార్యకర్తలు ఇద్దరు కుమ్మక్కై ఒక కేసును వచ్చి రిజిస్టర్ చేశారు. దేవురంటే ఎర్రగొండ బాలపాలెం అనుకుంటా, నల్లగొండ బాలపాలెం. ఒక ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే యాక్టివ్గా ఉండి బూత్ ఏజెంట్ కింద కూర్చొని, లేదు ఊళ్ళో పెద్దలుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కస్టడీలో తీసుకున్నారు. ఎన్నికల్లో వాళ్ళు వచ్చి పాల్గొనకుండా ఉండాలని. దేనికోసం? ఒక జడ్పీటీసీ ఎన్నికల కోసం ఇంత అరాచకం చేయవలసిన అవసరం ఉన్నదా చంద్రబాబు నాయుడు గారు? ఇది ప్రజాస్వామ్యమా? అసలు ఎన్నికల కమిషన్ కూడా అందుకే నిన్న కూడా అడిగాం, ఇవాళ కూడా అడిగాం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పోలింగ్ స్టేషన్ మార్చే కార్యక్రమం ఎక్కడ ఉందండి? పోలింగ్ స్టేషన్ మాత్రమే కాదు, ఒక ఊరిలో ఉన్న ఓట్లని ఈ ఊరు ఓట్లు తీసుకెళ్ళి హ్యామ్లెట్ గ్రామంలో పెట్టడం, హ్యామ్లెట్ గ్రామం తాలూకా ఓట్లు తీసుకెళ్ళి ఇంకో హ్యామ్లెట్ గ్రామంలో పెట్టడం. అలాగే ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఆ ఊరిలో ఉన్న బూతుల్లో ఆ ఊరిలో కాదు, వీళ్ళు అక్కడికి వెళ్ళి పోటేయాలా, వాళ్ళు వచ్చి ఇక్కడికి వెళ్ళి పోటేయాలి. ఇలా ఎక్కడిది? ఎన్నికలు ప్రకటించుకుంటే సరిపోయాయి కదా. మరి కోర్టుకు పోయింది మీరే కదా ఎన్నికలు పెట్టాలని. ఏదో సాధించేసాం, అమ్మ పులివెందులో జడ్పీటీసీకి వెళ్తేస్తే ఏదో అన్నపైన ప్రమాణం అయిపోతుంది అని చూపెట్టాలని ఆలోచన చేస్తాం. ఎన్ని వంకలు తిరిగినా, ఎన్ని తలకైన తపస్సు చేసినా అది జరగదు.
మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా. కానీ ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు. ఇక్కడ రోజు పత్రిక తిరిగేస్తే టీవీ ఆన్ చేస్తే ఎక్కడో రాష్ట్రంలో ఎక్కడో అక్కడ ప్రతి ఏదో ప్రాంతాల్లో 2-3 ప్రాంతాల్లో హత్యలు, లేకపోతే కిడ్నాప్లు, లేకపోతే కొత్తగా వచ్చిన కల్చర్ మన రాష్ట్రానికి డ్రగ్స్. ఇంతకుముందు ఎప్పుడు లేదు. అదో ఉంటే కింద మీద ఉంటే ఏదో ఎక్కువగా తాగి పడిపోవడమో లేకపోతే ఏ గంజాయినో అనేది ఉండేది, కానీ డ్రగ్స్ అనేది ఇప్పుడు డ్రగ్స్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి లేదు. ఆడవాళ్ళ మీద మహిళల మీద అగాత్యాలు అయితే ఇంకా అన్నీ కాదు. ఒకసారి బేరీజ్ వేసుకోమండి. 14 నెలల కాలంలో గత 5 సంవత్సరాలు జరిగిన ఇన్సిడెంట్ని పట్టికేసుకోమనండి, క్రైమ్ రిపోర్ట్ తెప్పించుకోమనండి. తన రాజకీయ భవిష్యత్తుపై కొనసాగుతున్న ఊహాగానాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి ఒక ప్రకటనతో తెరదింపారు. రాజకీయాల నుంచి తాను తప్పుకోవడం లేదని, చివరి వరకు క్రియాశీల రాజకీయాలను కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. జపాన్లో ప్రజలకు ఏ విధంగా అయితే రిటైర్మెంట్ ఉండదో నాకు కూడా రాజకీయాలు రిటైర్మెంట్ లేదు అంటూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పుడు 73 ఏళ్లని, ఇంకా రాజకీయమే వద్దనుకుంటున్నానని మల్లారెడ్డి నిన్న వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. మున్ముందు పూర్తి స్థాయిలో తన విద్యా సంస్థల విస్తరణపై దృష్టి కేంద్రీకరిస్తానని అన్నారు. అయితే ఇవాళ ఆయన తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎప్పుడూ చెప్పలేదని ఆయన తెలిపారు. నేను నా విద్యా సంస్థలను దేశవ్యాప్తంగా విస్తరించానని చెప్పాను, అంతేగాని రాజకీయాలను వదిలేస్తానని అనలేదు. నా మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని ఆయన వివరించారు. తన వ్యాపార ప్రణాళికలను రాజకీయాలకు ముడిపెట్టొద్దని ఆయన సూచించారు. రాజకీయాలకు దూరం అన్నారు కదా సార్, వారసత్వం మీద నాకు కొనసాగిస్తారా? దూరం ఏమి నేను అనలేదయా. నిన్న వాళ్ళు ఏదో రాంగ్ తోటి మెసేజ్ తోటి స్పీడ్ లో పోయింది. కానీ రాజకీయంలో రిటైర్మెంమెంట్ ఉండదు, యాది పెట్టుకో. రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. నేను విద్యా సంస్థలు దేశం అంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. రాజకీయంలో నువ్వు ఒక ఆయన అడిగిండు, విలేకరు తమ్ముడు అడిగింది ఏంటంటే నువ్వు బీజేపీలోకి పోతావా తెలుగుదేశంలో పోతావా అని అడిగితే నేను ఏ దేశంలో పోను, ఏ పార్టీలో పోను, నేను ఇంకా నాకు 3 ఏళ్లు ఉంది, 73 సంవత్సరాలు ఉంది అని చెప్పిన. జపాన్లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా రిటైర్మెంట్ లేదు. తెలుగుదేశం హయాంలో జరిగిన మద్య అవినీతి కేసులో పీకల్లోతు వరకు కూరుకుపోయిన చంద్రబాబు దానికి ప్రతీకారంగా సృష్టించిన లిక్కర్ స్కామ్ తో వేధింపులకు పాల్పడుతున్నారని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్కాని భరతులు మండిపడ్డారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ పేరుతో చంద్రబాబు సృష్టించిన బైతాల కథల్లో సంబంధం లేని ఎంపీ మిథున్ రెడ్డిని కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో చట్టపరంగా వైఎస్ఆర్సీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డికి రిమాండ్లో కల్పించాల్సిన వసతులను కూడా ఇవ్వకుండా అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వాళ్ళతో ఈరోజు జైల్లోకి ఎంటర్ కావడం జరిగింది. కనీసం తన సోదరి రాఖీ కట్టడానికి రాఖీని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. అడుగడుగున అడ్డుకోవడం, చెకింగ్లు చేయడం. ఏం తీసుకెళ్తాం? నేను ఒక పార్టీ, ఒక లోక్సభ సభ్యుడిగా ఆ అక్క మిథునన్న సోదరిగా ఏం తీసుకెళ్తాం? ఒక రాఖీతో పాటు ఏదైనా కుంకుమో లేదంటే ఏదో బొట్టు పెట్టడానికి తప్ప ఏం తీసుకెళ్తాం? వాటిని కూడా అడ్డుకునే పరిస్థితి. వీటన్నిటినీ అడ్డుకొని పైచాచిక ఆనందం పొందే విధంగా అక్కడ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఉన్నది. దీన్ని ఖండిస్తా ఉన్నాం. లోపల తనకు కూడా కనీస సౌకర్యాలు కూడా, మామూలుగా అతను సెంట్రల్ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్నటువంటి ఎంపీ గారు. సో ప్రాపర్ ఫెసిలిటీస్ కూడా అడుగడుగున అడ్డుకోవడం, ఈవెన్ భోజనానికి కూడా ఒకసారి అనుమతించడం, ఇంటి భోజనాన్ని కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా ఇలాంటివి రకరకాలైనటువంటి హరాస్ చేస్తూ పైచాచిక ఆనందాన్ని పొందుతున్నారు. కానీ ఇది తప్పు, కరెక్ట్ కాదు. అసలు తప్పు చేసిందే కూటమి ప్రభుత్వం. 2014 నుంచి 2019 వరకు లిక్కర్కు సంబంధించి తప్పులన్నీ చేసింది కూడా కూటమి ప్రభుత్వం. అప్పటి కూటమి ప్రభుత్వం తర్వాత ఇప్పుడు అదే విధంగా 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే వాళ్ళు వ్యవహరించారో అదే విధంగా 2024 నుంచి 20 ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. 24 తర్వాత కూడా కేబినెట్ అప్రూవల్ లేకుండా అనుమతులు, జీవోలు జారీ చేసింది అప్పటి కూటమి ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. పోలీసుల సమక్షంలో అయినా రాఖీ కడతారు కదండి. దగ్గరగా నాకు తెలిసి 30-35 ఏళ్లు కలిసి ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలు. మరి వాళ్ళు రాఖీ పండగ రోజున రాఖీ కూడా జరుపుకోనివ్వకోకుండా ఏముందండి, ఇప్పుడు రాఖీ కడతారు. పోలీసుల సమక్షంలోనే రాఖీ కట్టి ఒక తిలకం పెడితే ఈ బంధాన్ని మనం ఎంత గౌరవించిన వాళ్ళు అవుతామండి.
హిందూ సాంప్రదాయాన్ని. తప్పే ఉందండి, నాకు అర్థం కాల. కనీసం రాఖీ కూడా ఎలో చేయలేని పరిస్థితుల్లో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అని కూడా కాదు, తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే ఈ కూటమిలో మిగతా వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద వాయిస్ లేదు, వాళ్ళు ఉన్నా లేనట్టే కింద పరిగణిస్తా ఉన్నాం. ఇది కాకుండా లిక్కర్ పాలసీ గురించి వీళ్ళు చెప్తా ఉన్నారు. అసలు కనీసము నీతులు చెప్పడానికైనా కనీసం సిగ్గుండాలి కదండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులు రోడ్లపైన తాగేస్తున్నారు డైరెక్ట్ గా. అక్కడ మద్యం షాపు బయట నుంచుని గ్లాసులు అక్కడే పెట్టేస్తున్నారు, డైరెక్ట్ గా ఎత్తేసి అక్కడే గ్లాసులు పెడతా ఉన్నారు. డైరెక్ట్ నడి రోడ్డు పైన వ్యవహారం జరుగుతూ ఉంది. పర్మిట్ రూమ్లు, ప్రతి బ్రాందీ షాప్ కి పర్మిట్ రూమే. డైరెక్ట్ గా ఓపెన్ గా అక్కడ లోపల కూర్చోబెట్టి యథేచ్ఛగా తాగిస్తా ఉన్నారు. వీధికి ఒక బెల్ట్ షాప్ నిర్వహిస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఓపెన్ గా జరుగుతోంది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ పిలుపు మేరకు గాంధీ భవన్ కు ఇవాళ ఆ పార్టీ సీనియర్ నేత కొండా మురళి వచ్చారు. తనపై వచ్చిన ఫిర్యాదులపై క్రమశిక్షణ కమిటీకి లిఖితపూర్వకంగా కొండా మురళి సమాధానం ఇచ్చారు. కొండా మురళి లేఖపై కమిటీ కొన్ని వివరాలు అడిగింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మల్లు రవి మాట్లాడారు. 2 గంటల పాటు సమావేశం జరిగిందని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలపై చర్చ చేశామని చెప్పుకొచ్చారు. అనిరుద్ రెడ్డి అంశంపై చర్చించామని అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై ఇంకా చర్చ జరగలేదని చెప్పారు. రాజగోపాల్ రెడ్డిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని మల్లు రవి పేర్కొన్నారు. తమ రక్తంలో కాంగ్రెస్ ఉందని ఆ పార్టీ నేత కొండా మురళి తెలిపారు. కాంగ్రెస్ లో తప్ప వేరే పార్టీలో తాము ఇమడలేమని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ ఏ ఆదేశం ఇచ్చినా పాటిస్తానని అన్నారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పనిచేయాలని క్రమశిక్షణ కమిటీ ఆదేశించిందని కొండా మురళి పేర్కొన్నారు. వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా మురళి గారి సబ్జెక్టుని ఒక కొలిక్కి తీసుకొని రావటం జరిగింది. అదే రకంగా జడ్చెల్ల ఎమ్మెల్యే మన అనిరుద్ రెడ్డి గారు వారి దాని మీద కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చి 4 మెంబర్స్ ఉన్నాం. మళ్ళీ నేను అందరం యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని మేము పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వారి దృష్టికి తీసుకుని మీకు వివరాలన్నీ తర్వాత చెప్తాం. పాన్ ఇండియా స్టార్ గా దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ముంబై విమానాశ్రయంలో ఓ ఆసక్తికర అనుభవం ఎదురైంది. అల్లు అర్జున్ నిన్న ముంబై విమానాశ్రయానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ముఖానికి మాస్క్, కళ్లకు బ్లాక్ గ్లాసెస్ ధరించి ఉండటంతో అక్కడి భద్రతా సిబ్బంది ఆయన గుర్తుపట్టలేకపోయారు. సెక్యూరిటీ చెకింగ్ పాయింట్ వద్దకు రాగానే నిబంధనల ప్రకారం ఆయన ఆపారు. వెంటనే అల్లు అర్జున్ అసిస్టెంట్ కల్పించుకుని ఆయన సినీ హీరో అల్లు అర్జున్ అని సిబ్బందికి వివరించే ప్రయత్నం చేశారు. అయితే భద్రతా సిబ్బంది తమ విధి నిర్వహణకే కట్టుబడ్డారు. వ్యక్తి ఎవరైనా సరే నిబంధనల ప్రకారం ముఖాన్ని చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో అల్లు అర్జున్ తన మాస్క్, కళ్లజోడు తొలగించి ముఖం చూపించారు. ఆయన ముఖం చూసిన తర్వాత గుర్తుపట్టిన సిబ్బంది తనిఖీ ప్రక్రియను పూర్తి చేసి లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. టెస్టులు, T20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే భవిష్యత్తు ఇంకా ప్రశ్నార్థకంగానే మారింది. కేవలం వన్డేలకే పరిమితమైన ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు 2027 ప్రపంచ కప్లో ఆడాలన్న ఆశలకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఓ పెద్ద షరతు విధించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వన్డే జట్టులో తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే వారు తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్లో ఆడాల్సిందేనని సెలెక్టర్లు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏడాది డిసెంబర్లో ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ, రోహిత్ తప్పక పాల్గొనాలి. ఈ టోర్నీలో ఆడకుండా నేరుగా భారత జట్టులోకి రావడానికి అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్టేనని ఆ కథనాలు పేర్కొంటున్నాయి. టెస్టులు, T20లకు దూరం అవ్వడంతో వారికి మ్యాచ్ ప్రాక్టీస్ గణనీయంగా తగ్గనుంది. ఈ నేపథ్యంలో వారి ఫిట్నెస్, ఫామ్ ను అంచనా వేయాలంటే దేశవాళీ క్రికెటే సరైన మార్గమని సెలెక్టర్లు భావిస్తున్నారు. 2027 ప్రపంచ కప్ కోసం మేము రూపొందిస్తున్న ప్రణాళికల్లో కోహ్లీ, రోహిత్ లేరు అని టీం మేనేజ్మెంట్ కు చెందిన ఒక కీలక వ్యక్తి చెప్పినట్టు ఓ ప్రముఖ పత్రిక నివేదించింది. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాలని ఆ ఇద్దరు ఆటగాళ్లు ఆసక్తి చూపినా జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు లేవని సెలెక్టర్లు వారికి ముందే సూచించారని, అందుకే వారు ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారని కూడా ఆ కథనంలో పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రంప్, పుతిన్ చర్చలను స్వాగతించిన భారత్. సమావేశానికి ముందు ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన పుతిన్. వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ. ప్రయాణికులకు సులభమైన, సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణం అందించే లక్ష్యం.
పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుట్టించిన ఆపరేషన్ సింధూర్ బయటపడ్డ కీలక విషయాలు 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబట్టినట్లు వెల్లడి. ఆపరేషన్ సింధూర్ను చదరంగ ఆటగా అభివర్ణించిన ఆర్మీ చీఫ్ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని వెల్లడి. సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులో పెట్టుబడులకు ఎన్టీపీసీ సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డికి తెలిపిన సీఎండీ గురుదీప్ సింగ్. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 633 మందికి పట్టాల పంపిణీ. వర్చువల్ గా పాల్గొన్న సీఎం చంద్రబాబు. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కండువాకపై ఆహ్వానించిన బీజేపీ రాష్ట్ర చీఫ్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల బూతులను మారుస్తారా? ఆగ్రహం వ్యక్తం చేసిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ముంబై విమానాశ్రయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఆసక్తికర అనుభవం. మాస్క్ కళ్లజోడుతో ఉండడంతో గుర్తుపట్టలేకపోయిన భద్రతా సిబ్బంది. కోహ్లీ రోహిత్ కు బీసీసీఐ బిగ్ షాక్. జట్టులో కొనసాగాలంటే విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని షరతు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.